ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ నేను రియల్ ఎస్టేట్ బయట బోర్డు చూసి వచ్చాను మీ దగ్గరికి, మీ ఆఫీస్కి వచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తారు, వాళ్ళు చెప్పారనమాట సహజ డెవలపర్స్లో తీసుకోండి, మంచి ప్లాట్స్ ఉన్నాయి, మంచి వెంచర్స్ ఉన్నాయి, జెన్యూన్ ఎండి గారు ఉన్నారు, మన వీళ్ళేంది అసోసియేట్స్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ మంచిగా చేస్తారు. ఇక్కడ మీరేంటి మేడం బ్రాంచ్ మేనేజరా? నాకు అవుట్ సైడ్ ఎందుకు కొనాలని నాకు ఒక ప్రశ్న ఉంది మేడం. అవుట్స్కట్లేనే మీకే కాదు సార్, చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది. మాకు అందుబాటు ధరలో ఉన్నదా మేడం ఇది? సార్ అందుబాటు ధరలో ఉన్నాయి. నమస్తే, నేను మీ ప్రసన్న సురేందర్. యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను సమాధానం చెప్తాను. ఏంటంటే ఒక 60 ఏళ్ల క్రిందట గవర్నమెంట్ కంపెనీస్ పెట్టుకోవడానికి మనకు ల్యాండ్ ఇచ్చింది, అవునా? సో ఈ ల్యాండ్స్, ఈ కంపెనీస్ అన్ని పెట్టిన తర్వాత హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. సో హైదరాబాద్ అనేది ఒక మహానగరంగా తయారైంది. ఇప్పుడు ఇంకా పాపులేషన్ పెరగడము, ఓఆర్ఆర్ తర్వాత దాని తర్వాత RRR ఇట్లాగా డే బై డే హైదరాబాద్ అనేది విస్తరిస్తుంది. సో ఈ క్రమంలో ఏవైతే అప్డేటెడ్ కానివి అంటే ఓల్డ్ టెక్నాలజీ తోటి పనిచేసే కంపెనీస్ కావచ్చు, కాలుష్యకారక కంపెనీస్ కావచ్చు, వీటన్నిటిని తీసి ఓఆర్ఆర్ అవతల వేయడానికనే ల్యాండ్ అనేది గవర్నమెంట్ అనేది అలాట్ చేసింది. సో ఇప్పుడు ఏదైతే కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ ల్యాండ్ మొత్తంలో మనం లివింగ్ జోన్కి, తర్వాత విద్యా వ్యాపార వాణిజ్యాల కోసం అని ల్యాండ్ అనేది మనకు అలాట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే కోకాపేట అప్పుడు కొనమంటే ఎవరు చూడని కూడా చూడలేదు, బట్ ఇప్పుడు మనం అది ముట్టుకోలేని సిచ్యువేషన్ లో ఉంది. అప్పుడు ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నారు. తర్వాత ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పడినప్పుడు కూడా ల్యాండ్లు చాలా మంది ప్రిఫర్ చేశారు కొనమని. ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉండి కొన్న వాళ్ళందరూ చాలా ఆస్తిపరులయ్యారు, కొనలేని వాళ్ళు అలాగే మిగిలిపోయారు. సో ఇప్పుడు ఈ 2 అవకాశాలు కూడా వదులుకున్నారు. వాటి 3వ అవకాశము చాలా ఇంపార్టెంట్ అవకాశము RRR అండి. RRR అంటే రీజనల్ రింగ్ రోడ్. దీనికి దాదాపు ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, కళ్ళు మూసుకొని పెట్టుబడులు పెట్టండి. ఇదే సరైన సమయం మీరు పెట్టుబడి పెట్టడానికి. ఇప్పుడు మరి పెట్టుబడులు పెట్టలేదు అనుకోండి, అది గ్రామ పంచాయతీలు ఎవరైనా కావచ్చు, DTCP, HMDA, మీకు అంటే అమౌంట్ పరంగా బడ్జెట్ని బట్టి మీరు అనుకూలంగా మీకు ఎంత బడ్జెట్ ఉందో అంత బడ్జెట్లోనే ల్యాండ్లో ప్లాన్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు కనుక మీరు అవకాశం మిస్ అవుతే తర్వాత చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది, తర్వాత మీరు ల్యాండ్ అనేది కొనలేరు. సో కాబట్టి నాకున్నంత నాలెడ్జ్ వరకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ సాటర్డే సండేస్ ఏదైతే ఉంటారో మీరు సైట్ ట్రిపుల్ చూడండి, సైట్లకు వెళ్ళండి, వెళ్ళి చూడండి, తెలుసుకోండి.